హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో మనం సైన్ కన్వెన్షన్ గురించి, మిర్రర్ ఫార్ములా గురించి అండ్ మ్యాగ్నిఫికేషన్ గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఆ మిర్రర్ ఫార్ములాని అండ్ మ్యాగ్నిఫికేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలో చూద్దాం. అందులో ముందుగా మనం సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఎగ్జాంపుల్ 9.1. అదేంటంటే ఏ కాన్వెక్స్ మిర్రర్ యూజ్డ్ ఫర్ rear view on an automobile has a radius of curvature of 3 meters. If a bus is located at 5 meters from this mirror, find the position, nature and size of the image. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రాబ్లం చూడగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని దాన్ని అర్థం చేసుకోవడం. సో ఇక్కడ ఏమంటున్నారు, ఒక కాన్వెక్స్ మిర్రర్ అనేది ఉంది. ఆ కాన్వెక్స్ మిర్రర్ రేర్ వ్యూ మిర్రర్ లాగా ఉంది. ఆ రేర్ వ్యూ మిర్రర్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ వచ్చేసి 3 మీటర్స్ అని ఇచ్చారు. అలా 3 మీటర్స్ ఉన్నప్పుడు ఈ మిర్రర్కి 5 మీటర్ దూరంలో ఒక బస్ అనేది ఉందనుకుందాం. అలాంటప్పుడు ఈ కాన్వెక్స్ మిర్రర్ ఫామ్ చేసే ఇమేజ్ యొక్క పొజిషన్, నేచర్ అండ్ సైజ్, ఈ మూడింటిని కనుక్కోమని ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి రఫ్గా ఒక డయాగ్రామ్ గీసుకుందాం. సో ఇది మన కాన్వెక్స్ మిర్రర్, దీనికి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మనకు ఆల్రెడీ ఎలా ఉంటుందో తెలుసు. అండ్ ఈ కాన్వెక్స్ మిర్రర్కి ఎగ్జాక్ట్గా మధ్యలో పోల్ అనేది ఉంటుంది. ఈ పోల్ గుండా ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ ఈ రకంగా ఉంటుంది. తర్వాత దీనికి లెటర్స్ దీన్ని మనం సి అనుకున్నామంటే ఇది పి అవుతుంది. ఇప్పుడు ఈ గ్యాప్ని మనం ఆర్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ 3 మీటర్స్. ఈ రకంగా ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది మిర్రర్ ముందు ఇలా ప్లేస్ అయింది అనుకుంటే దాన్ని వీళ్ళు బస్ అని చెప్పారు. ఆ ఆబ్జెక్ట్కి మన మిర్రర్కి మధ్య ఉండే గ్యాప్, ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది మనకు 5 మీటర్స్ అని ఇవ్వడం జరిగింది. మనకి ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇవి. ఈ డేటాని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది ఫామ్ చేసి ఇమేజ్ యొక్క పొజిషన్, నేచర్ అండ్ సైజ్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయడానికి మనం గివెన్ డేటాను రాసుకుందాం. గివెన్ మనకి ఇచ్చిన డేటా వచ్చేసి ఆర్ ఈక్వల్స్ టు 3 మీటర్స్. ఇప్పుడు మనకు ఆర్ వాల్యూ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చారు, యూ వాల్యూ. యూ వాల్యూ వచ్చేసి మనకు 5 మీటర్స్. ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి మనం కనుక్కోవాల్సినవి ఏంటంటే వి వాల్యూ. ఎందుకంటే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది వి వాల్యూ బట్టే కనుక్కోవడం జరుగుతుంది. అలాగే ఎం వాల్యూ బట్టి మనం ఆబ్జెక్ట్ యొక్క సైజుని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఎంను కూడా మనం కనుక్కోవాలి. ఈ రకంగా మనకు ఇచ్చిన డేటాతో కనుక్కోవాల్సిన డేటాని ఇలాగ డీటెయిల్గా రాసుకోవాలి ఫస్ట్. తర్వాత మనకు తెలిసిన ఫార్ములా, we know that, మనకేం తెలుసు, ఫ్రమ్ మిర్రర్ ఫార్ములా 1/v ప్లస్ 1/u ఈక్వల్స్ టు 1/f. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం వి వాల్యూని ఇప్పుడు కనుక్కుందాం. ఇందులో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఆర్ వాల్యూ తెలుసు కానీ ఎఫ్ వాల్యూ తెలియదు. ఇది కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ ఒక రిలేషన్ అనేది ఆల్రెడీ తెలుసు. ఈ ఎఫ్ వాల్యూని కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ ఆర్కి ఎఫ్కి ఒక రిలేషన్ అయితే తెలుసు, ఆర్ ఈక్వల్ టు 2f. సో ఆర్ ఈక్వల్ టు 2f అన్నప్పుడు ఆర్ అనేది 3 మీటర్స్, 3 ఈక్వల్స్ టు 2 ఇంటూ ఈఎఫ్. తర్వాత ఎఫ్ ఈక్వల్స్ టు 3/2 అండ్ ఎఫ్ ఏమవుతున్నప్పుడు
1.5 మీటర్స్. సో ఇలాగా ఎఫ్ వాల్యూని మనం కనుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకు తెలిసిన వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1/v ప్లస్ 1 ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకు కార్టీషియన్ సైన్ కన్వెన్షన్లో ఆల్రెడీ చూసాం, ఆబ్జెక్ట్ అనేది పోల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది. సో ఇక్కడ మనకు u వాల్యూ అనేది నెగిటివ్ వస్తుంది. సో -5 ఈక్వల్స్ టు 1/, ఇక్కడ ఎఫ్ వాల్యూ చూస్తే మనకు యాక్చువల్గా మనకు ఆల్రెడీ తెలిసినట్టుగా ఎఫ్ అనేది పీకి సికి ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ లాగా ఉంటుంది. అండ్ దీన్ని మనం ఎఫ్తో డినోట్ చేస్తాం, అది మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది 1.5, దీన్నే మనం ఫోకల్ లెంత్ అంటాం. ఇది మనకు అబ్జర్వ్ చేస్తే పోల్కి రైట్ హ్యాండ్లో ఉంది. సో ఇది పాజిటివ్ లాగా ఉంటుంది, 1.5. మనం ఇన్స్టెడ్ ఆఫ్ 1.5 కాకుండా క్యాలిక్యులేషన్ ఈజీగా అవ్వడానికి 3/2నే వేద్దాం. అలా వేస్తే మనకు వచ్చే వాల్యూ 1/v. ఈ -1/5 అటు సైడ్ తీసుకెళ్తే 2/3 ప్లస్ 1/5. ఇది ఎలా అవుతుంది? 2/3. 2 అనేది డినామినేటర్ కాబట్టి ఇది న్యూమరేటర్లోకి వెళ్తుంది. తర్వాత ఇక్కడున్న మైనస్ది అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో 1/v ఈక్వల్స్ టు ఎల్సిఎం తీసామంటే 15 వస్తుంది. న్యూమరేటర్లో వచ్చేసి 10 వస్తుంది, ప్లస్ 3 వస్తుంది. ఓకే, తర్వాత 1/v ఈక్వల్స్ టు 13/15. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇక్కడ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మనం వీని రివర్స్ చేస్తాం కానీ దీన్ని మర్చిపోతాం రివర్స్ చేయడం. సో మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ అనేది తప్పు ఆన్సర్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎల్హెచ్ఎస్ని రివర్స్ చేస్తే ఆర్హెచ్ఎస్ని కూడా రివర్స్ చేయాలి. v ఈక్వల్స్ టు 15/13. సో ఇక్కడ 15, 13, 13 1s 13, 2 వస్తుంది, పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది, 1s 13, 7, 5, ఇక్కడ 0 వస్తుంది, 65, 0. సో ఈ రకంగా వస్తుంది. సో మనకేంటి వచ్చింది? v ఈక్వల్స్ టు 1.15. v ఈక్వల్స్ టు 1.15 మీటర్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే v వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ. సో v వాల్యూ పాజిటివ్ వాల్యూ వచ్చిందంటే దాని ప్రకారం మనకు v అన్నది రైట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది. ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అన్నది రైట్ హ్యాండ్ సైడ్ టు ద పోల్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత v వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది m వాల్యూ. సో మనం ఏం చేస్తామంటే టు ఫైండ్ m ఈక్వల్స్ టు -v/u. ఇక్కడ v వాల్యూ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, 1.15 డివైడెడ్ బై u వాల్యూ మనం ఆల్రెడీ మిర్రర్ ఫామ్లో నెగిటివ్ సబ్స్టిట్యూట్ చేసాం, ఇక్కడ కూడా అలాగే సబ్స్టిట్యూట్ చేయాలి, -5. ఇప్పుడు మైనస్ గెట్ క్యాన్సిల్, మనకు వచ్చేసి m ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 1.15 డివైడెడ్ బై 5. దీన్ని 1.15ని 5తో డివైడ్ చేస్తే 5 2s 10, 15 వస్తుంది, 5 3s 15, 0 వస్తుంది. సో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకు 0.23 అని వస్తుంది. సో m ఈక్వల్స్ టు
0.23. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వి వాల్యూ రాసినప్పుడు యూనిట్స్ రాసాం, బట్ ఎం వాల్యూ రాసినప్పుడు యూనిట్స్ని రాయకూడదు. ఎందుకంటే ఎం అనేది రెండు సిమిలర్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క రేషియో. అలాంటప్పుడు న్యూమరేటర్లో మీటర్ వస్తుంది, డినామినేటర్లో మీటర్ వస్తుంది, మీటర్ క్యాన్సిల్ అయితే యూనిట్స్ ఏవి రావు. సో రకంగా మనకు ఎం వాల్యూకి యూనిట్స్ ఏ సందర్భంలో కూడా రాయకూడదు. సో ఇప్పుడు మనకేంటి, వి వాల్యూ వచ్చింది, ఎం వాల్యూ వచ్చింది. వి వాల్యూ వచ్చేసి పాజిటివ్ రైట్ హ్యాండ్ సైడ్లో వచ్చింది, ఎం వాల్యూ కూడా మనకు పాజిటివ్ వచ్చింది. ఎం వాల్యూ పాజిటివ్ వస్తే మనం ఆల్రెడీ సైన్ కన్వెన్షన్లో చూసినట్టు ఎం వాల్యూ పాజిటివ్ వస్తే అది ఎరెక్ట్ ఇమేజ్. ఇప్పుడు మనం ఇంత ప్రాబ్లం చేసిన తర్వాత మనం ఈ ప్రాబ్లంకి ఒక కంక్లూజన్ అనేది రాయాలి, లేకపోతే ఇంత చేసి కూడా మనకు ఫుల్ మార్క్స్ అనేవి రావడం జరగదు. సో కంక్లూజన్ ఏం రాయాలంటే, the nature of image is virtual and erect that forms 1.15 meters away from the convex mirror with the fraction of 0.23 times size of the object. సో ఈ రకంగా మనం మనకిచ్చిన ప్రాబ్లంకి కంక్లూజన్ని రాయాల్సి ఉంటుంది. ఇలా రాస్తేనే మనకు ఫుల్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది మన 9.1 సొల్యూషన్. తర్వాత మనం చూడబోయే ప్రాబ్లం ఏంటంటే ఎగ్జాంపుల్ 9.2. ప్రాబ్లం ఏంటంటే, an object 4.0 centimeters in size is placed 25 centimeters in front of a concave mirror of focal length 15 centimeters. At what distance from the mirror should a screen be placed in order to obtain a sharp image? Find the nature and size of the image. ఇది కూడా సేమ్ మనకు లాస్ట్ ప్రాబ్లం లాగే, బట్ ఇక్కడ ఏంటంటే మనకు కాన్కేవ్ మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది. అప్పుడు మన రే డయాగ్రామ్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది. ఇలాగా రే డయాగ్రామ్ వేసుకుంటే దీనికి ఎగ్జాక్ట్గా సెంటర్లో పోల్, తర్వాత దీన్ని కలుపుతూ ఒక ప్రిన్సిపల్ యాక్సిస్, దీని ముందర ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే ఆబ్జెక్ట్ యొక్క హైట్ అనేది మనకు 4 సెంటీమీటర్స్ అని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు, 25 సెంటీమీటర్స్ అవే టు ద మిర్రర్ ఆబ్జెక్ట్ని పెట్టామని చెప్పారు. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో 25 సెంటీమీటర్స్, ఇంకా 15 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ అని చెప్పారు. లెటర్స్ మన ప్రిన్సిపల్ ఫోకస్ అనేది ఇక్కడ ఉందనుకున్నాం. సో అలాంటప్పుడు ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫోకల్ లెంత్ అంటాం. అది మనకు 15 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ డేటాని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనకు సొల్యూషన్ గివెన్, మనకి ఇచ్చిన వాల్యూస్, యూ వాల్యూ ఇచ్చారు 25 సెంటీమీటర్స్, ఎఫ్ వాల్యూ ఇచ్చారు 15 సెంటీమీటర్స్, తర్వాత హెచ్ వాల్యూ ఇచ్చారు, అది 4 సెంటీమీటర్స్,
అండ్ వీటిని ఉపయోగించి మనం కనుక్కోవాల్సింది వి వాల్యూ అండ్ హెచ్ డాష్ వాల్యూ. సో ఇచ్చిన 3 కనుక్కోవాల్సినవి 2. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. యాజ్ యూజువల్గా we know that from mirror formula 1/v plus 1/u equals to 1/f. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ 1/v వాల్యూ మనకు తెలియదు, ప్లస్ 1/u వాల్యూ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు u అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది. సో ఇది -25 ఈక్వల్స్ టు 1/, ఫోకల్ లెంత్ కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అది కూడా మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోనే ఉంది. సో అది కూడా మనకు -15. తర్వాత 1/v ఈక్వల్స్ టు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న -1/25ని రైట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకుంటే -1/15 ప్లస్ 1/25 అవుతుంది. నెక్స్ట్ వీటికి ఎల్సిఎం తీస్తే 1/v ఈక్వల్స్ టు 15కి 25కి ఎల్సిఎం 15, 25 ఎల్సిఎం తీస్తే 5తో తీసుకుంటే 5 3s 5 5s 5 3s 15, 15 5 75 వస్తుంది. తర్వాత న్యూమరేటర్లో మనకు -5 వస్తుంది, ప్లస్ 3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 1/v ఈక్వల్స్ టు -5 ప్లస్ 3 అంటే -2/75 వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం ఈ వీని రివర్స్ చేసి రాసామంటే v ఈక్వల్స్ టు -75 డివైడెడ్ బై 2 వస్తుంది. తర్వాత 75ని 2తో డివైడ్ చేస్తే 2 3 6 1 5 వస్తుంది, 2 7 14 1 వస్తుంది, పాయింట్ పెట్టుకుంటే 0 2 5 10 0. సో ఇక్కడ వచ్చేసి మనకు v ఈక్వల్స్ టు -37.5 సెంటీమీటర్స్ అని ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం యూనిట్ పెట్టాం, ప్లస్ మైనస్ సింబల్ కూడా వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ప్రాబ్లంలో చూస్తే ఇక్కడ రే డయాగ్రామ్లో మైనస్ ఎప్పుడు వస్తుంది వీకి, అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నప్పుడు వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో అంటే అది రియల్ ఇమేజ్. దీంతో మనకు వి వాల్యూ అనేది వచ్చింది. తర్వాత దీన్ని యూజ్ చేసి హెచ్ డాష్ వాల్యూ కనుక్కోవాలి. టు ఫైండ్ హెచ్ డాష్ we know that m equals to -v by u equals to h dash divided by h. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. దీన్ని యూజ్ చేసి ఫస్ట్ మనం సాల్వ్ చేస్తే m ఈక్వల్స్ టు -v అంటే ఏంటి, ఇక్కడ మనకు ఆల్రెడీ 37.5 వచ్చింది. దాన్ని మనం ఏం చేస్తాం, -75/2 అని రాసుకున్నాం యాజ్ ఇట్ ఈస్గా, ఎందుకంటే క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది. తర్వాత u వాల్యూ -25 ఉంది, ఈక్వల్స్ టు హెచ్ డాష్ వాల్యూ మనకు తెలియదు, హెచ్ వాల్యూ 4 తెలుసు. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దాం, ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది -75 డివైడెడ్ బై 2 × 25 ఈక్వల్స్ టు హెచ్ డాష్ బై 4. మనకు కావాల్సిన ఓన్లీ హెచ్ డాష్ కాబట్టి హెచ్ డాష్ తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, హెచ్ డాష్ ఈక్వల్స్ టు
minus 75 into 4 divided by 2 into 25. 2 ones, 2 twos, 25 ones, 25 threes. ఇప్పుడు 3 into 2 అంటే మనకు 6 వస్తుంది. సో h డాష్ ఈక్వల్స్ టు మైనస్ 6 సెంటీమీటర్స్ అని వస్తుంది. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ మైనస్ సింబల్ని మర్చిపోతారు. సో అలా చేయకూడదు. మనకు హెచ్ డాష్ వాల్యూ అలాంగ్ విత్ ద సింబల్తో మాత్రమే రాయాలి. సో ఇలా రాస్తే మనకు హెచ్ డాష్ ఈక్వల్ టు -6 అని రావడం జరిగింది. ఇప్పుడు ఈ హెచ్ డాష్ వాల్యూని అండ్ వి వాల్యూని యూస్ చేసి మనం ఫైనల్ కంక్లూషన్ అని రాయాల్సి ఉంటుంది. అదెలా రాయాలంటే the nature of image is real and inverted. ఎలా చెప్తాం దీన్ని రియల్ అండ్ ఇన్వర్టెడ్ అని? ఎందుకంటే వి వాల్యూ అనేది నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన వి వాల్యూ ఇక్కడ ఉంటుంది. సో ఇది మనకు రియల్ ఇమేజ్. ఇన్వర్టెడ్ అని ఎలా తెలుస్తుంది? ఇక్కడికి వస్తే మనకు హెచ్ డాష్ వాల్యూ అనేది నెగిటివ్ వచ్చింది. సో హెచ్ డాష్ వాల్యూ అనేది వై రిలేటెడ్, అంటే వై యాక్సిస్ రిలేటెడ్, ప్రిన్సిపల్ యాక్సిస్కి బిలో ఉంటుంది. ఇది ఇలా వస్తే మనకు ఇన్వర్టెడ్గా ఫామ్ అవుతుంది. సో దీనివల్ల మనం ఇమేజ్ ఫార్మేషన్ని రియల్ అండ్ ఇన్వర్టెడ్గా కంక్లూడ్ చేస్తాం. దట్ ఫార్మ్స్ ఎంత దూరంలో? 37.5 సెంటీమీటర్స్ away from the mirror with the size of 6 సెంటీమీటర్స్. సో ఈ రకంగా మనం కంక్లూషన్ని రాయాల్సి ఉంటుంది. అండ్ ఇది మన ఎగ్జాంపుల్ 9.2 ప్రాబ్లం యొక్క సొల్యూషన్. దీని తర్వాత మన నెక్స్ట్ వీడియోలో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి అండ్ ఆ రిఫ్రాక్షన్ అనేది లెన్సెస్లో ఎలా జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.